myself Shivateja, faculty for anthropology. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మేము ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, ఆంథ్రోపాలజీ తీసుకోవచ్చా ఆప్షనల్ గా? ఎందుకంటే ఆంథ్రోపాలజీలో చాలా వరకు మేము చూసిన సిలబస్ లో బయాలజీ గురించి ఉంది, ఆ బయాలజీ మేము ఎక్కడ చదవలేదు మా కరికులం లో అని అనుకుంటాం. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారంటే అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక పేపర్ ఉంటుంది, అది కంపల్సరీ. సో అది మెయిన్స్ కి ఉంటుంది, ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అందులో మీరు బయాలజీకి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోవాలి. సెల్ గురించి కానీ, దాని పార్ట్స్ గురించి కానీ, లేకపోతే డిఎన్ఏ టెక్నాలజీ గురించి కానీ మీరు అక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. మెయిన్స్ లో కూడా క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్. సో కాబట్టి మీరు అక్కడ నేర్చుకుంటారు. ఎంతైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి బయాలజీ నేర్చుకుంటారో అదే బయాలజీ ఆంథ్రోపాలజీకి సరిపోతుంది. ఆంథ్రోపాలజీలో మనం బయాలజీ చదవం, కానీ బయాలజికల్ ఆంథ్రోపాలజీ చదువుతాం. సో బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఏంటంటే ఈ నేర్చుకున్న బయాలజీలో ఏదైతే ఉందో అది మన ఆంథ్రోపాలజీ అంటే మనుషుల యొక్క ఎవల్యూషన్ గురించి తెలుసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన ఫోకస్ చేస్తాం. సో కాబట్టి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న, సైన్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఒకవేళ మీకు చెప్పే టీచర్ సునాయాసంగా చెప్పగలిగితే మీరు ఆంథ్రోపాలజీని ఈజీగా మీరు యూజ్ చేసుకుని మంచి స్కోర్స్ తీసుకురావచ్చు. అండ్ యూ కెన్ డూ వెల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ మీరు ఆంథ్రోపాలజీ చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.